శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్తా నక్షత్రం, దాంతోపాటు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కూడా ఈ కన్యా రాశిలో ఉంటాయన్నమాట. ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురువు వీళ్లకు మిథున రాశిలో 1 జూన్ వరకు ఉంటాడు, అప్పుడు 10వ స్థానము. దాని తర్వాత కర్కాటక రాశిలో 31 అక్టోబర్ వరకు లాభస్థానంలో సంచారం ఉంటుంది. దాని తర్వాత 24 జనవరి వరకు ద్వాదశ స్థానంలో సంచారం ఉంటుంది. తిరిగి మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా లాభస్థానంలో ఉంటాడనమాట. ముఖ్యంగా ఈ దశమ లాభస్థానాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు ఆచరిస్తారు, ధనలాభం కలుగుతుంది, సుఖ సంతోషాలు అనుభవిస్తారు, సకల కార్యాలు సిద్ధిస్తాయి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం వీళ్లకు లభిస్తుందన్నమాట. ఇక ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మధ్యస్థమైన అనుకూలత, దాంతోపాటు కుటుంబంలో వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది, మిశ్రమ ఫలితాలు కూడా కొంత కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది గురువు యొక్క సంచార ఫలితము. దాని తర్వాత శని. ఈ శని మీనరాశిలో 7వ స్థానంలో ఉంటాడు ఈ సంవత్సరం. అందువల్ల అనారోగ్యము, మనోవ్యధ, అనుకోని పరిస్థితుల్లో చిక్కులు ఎదుర్కోవడం, అలాగే అధిక ధన వ్యయం కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత రాహువు. ఈ రాహువు 6 డిసెంబర్ వరకు కుంభరాశిలో 6వ స్థానంలో ఉంటాడు. ఇక దాని తర్వాత మళ్ళీ మకర రాశిలో 5వ స్థానంలోకి వస్తాడనమాట. ఇక దాని తర్వాత కేతువు. ఈ కేతువు 6 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో 11వ స్థానంలో ఉంటాడనమాట. అందువల్ల మనస్సుకు కష్టము, అలాగే వ్యవసాయంలో నష్టము, దాంతోపాటు అజీర్ణ బాధ, ఇంకా వీళ్ళకు భూ ధన గృహ లాభాలు కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఈ సంవత్సరం విద్యార్థులు శ్రద్ధగా చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే కష్టే ఫలిహి అనే మాటకు ఈ సంవత్సరం వీళ్ళకు మంచి ఉదాహరణ అన్నమాట. అలాగే నిరుద్యోగులు బాగా కష్టపడాలి ఈ సంవత్సరం. ఇంకా ఈ సంవత్సరం వివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశివారు ముఖ్యంగా ఆంజనేయ స్వామిని ఆరాధించడము, అలాగే మంజు సూక్త పారాయణం చేయించుకోవడం వీలుంటే, దాంతోపాటు ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో అర్చన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ఈ కన్యా రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.